హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేసి మన వీడియో మరొకరికి ఫస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2024లో మరి 5th మ్యాచ్ వచ్చేసి మరి ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఈ మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోతుంది. ఇక ఇక్కడ చాలా పిచ్చెస్ ఉంటాయి. బ్లాక్ సైల్ వికెట్ ఉంటాయి, రెడ్ సైల్ వికెట్ ఉంటుంది. మరి చూడాలి మరి ఈ మ్యాచ్కి ఏ వికెట్ ఇస్తారో, మరి బ్లాక్ సైల్ ఇస్తారో రెడ్ సైల్ ఇస్తారో అనేది. ఇక రెడ్ సైల్ అయితే మరి స్పిన్నర్లకు కొంచెం గ్రిప్ ఉంటుంది, బ్లాక్ సైల్ అయితే పేసర్లకు అయితే గ్రిప్ ఉంటుంది. ఇక వీరి మధ్య హెడ్ చూసుకుంటే మరి మొత్తం 4 మ్యాచ్లు అయితే 2 మ్యాచ్లు అయితే గెలిచిలు. హెడ్ పరంగా చూసుకుంటే మరి ఈక్వల్గా ఉన్నారని చెప్పుకోవచ్చు, 50-50. ఇక టీమ్స్ వైజ్ చూసుకుంటే మనం ఫస్ట్ గుజరాత్ టైటన్స్ టీంని చూసుకుంటే మరి కొత్త కెప్టెన్ అయితే వచ్చిండు. మరి చూడాలి మరి శుభ్మన్ గిల్ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తాడు అనేది. ఇక మరి ఒకవేళ గిట్ట సక్సెస్ఫుల్ కెప్టెన్ అయితే గిట్ట మన టీంలో కూడా పనికొస్తాడు. మరి చూడాలి మరి శుభ్మన్ గిల్ ఏ విధంగా టీంని అయితే ముందుకు తీసుకువెళ్తాడో. ఇక వీళ్ళైతే లాస్ట్ ఇయర్ మరి రన్నర్ అప్స్ 14 మ్యాచ్లో 10 గెలిచిలు, 4 మాత్రం ఓడిపోయారు. మరి చూడాలి మరి ఈ సీజన్ ఏ విధంగా మరి వీళ్ళ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ అవుతుందో. ఇక వీళ్ళ ఒక కాంబినేషన్ చూసుకుంటే మరి కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు వృద్ధిమాన్ సాయి అయితే ఓపెనింగ్ చేస్తాడు. ఇక గిల్ మరి లాస్ట్ సీజన్లో మాత్రం చాలా మరి డ్రీమ్ ఫామ్లో ఉండే. మరి ఆరెంజ్ క్యాప్ విన్నర్ లాస్ట్ సీజన్లో 890 రన్స్ కొట్టిన స్ట్రైక్ రేట్ కూడా 157 ఉంది. మరి ఈ సీజన్లో కూడా అదే స్టార్ట్ చేయాలని చూస్తాడు. ఇక మరోవైపు సాహా కూడా మరి లాస్ట్ సీజన్లో 17 మ్యాచ్లో 371 రన్స్ కొట్టినా స్ట్రైక్ రేటు 130 ఉంది. చిన్న క్యామెస్ ఆడుతున్నాడని పెద్ద ఇన్నింగ్స్ కింద కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. మరి ఈ సీజన్లో అయితే ఆ పెద్ద ఇన్నింగ్స్ కింద కన్వర్ట్ చేయాలని అతను చూస్తాడు. ఇక నెంబర్ 3లో సాయి సుదర్శన్ ఆడిన 8 మ్యాచ్లో 362 రన్స్ కొట్టిండు, 50 యావరేజ్ ఉంది అండ్ స్ట్రైక్ రేట్ కూడా 141 ఉంది. మరి మనకు లాస్ట్ మ్యాచ్లో గుర్తుకొస్తుంది. మరి అక్కడ ఫైనల్ మ్యాచ్ 96 కొట్టిండు మరి ఒక్కడే మరి అక్కడ చెన్నై పైన. మరి చాలా మరి అక్కడ దాని తర్వాత మరి ఇండియా కూడా రిప్రజెంట్ చేసిండు. ఓడిఐలో కూడా మంచిగా రానిచ్చిండు, 2 50 అయితే కొట్టిండు బ్యాక్ టు బ్యాక్. ఇక నెంబర్ 4లో విజయ్ శంకర్ కూడా లాస్ట్ సీజన్ మరి మంచిగా రానిచ్చిండు డీసెంట్గానే. 14 మ్యాచ్లో 300 రన్స్ కొట్టిండు, 160 స్ట్రైక్ రేట్తో 3 50 అయితే కొట్టిండు. ఇక బ్యాట్తో కానీ బాల్తో కానీ ఈ సీజన్లో అయితే ఈక్వల్గా కంట్రిబ్యూట్ చేద్దామని అతను చూస్తాడు. ఇక నెంబర్ 5లో అజ్మతుల్లో ఒమర్ జాయ్ అంటే నాకు గుర్తుకొచ్చేది వరల్డ్ కప్. అటు బ్యాట్తో కానీ ఇటు బాల్తో కానీ మంచిగా ఈక్వల్గా రాణిస్తాడు. బాల్తో కూడా మంచి పేస్లు వేస్తాడు. ఇక బ్యాటింగ్లో కూడా టాప్లో వచ్చి మంచిగా రాణిస్తాడు. మరి చూడాలి మరి హార్దిక్ పాండ్యా రోల్ ఏమైనా ఫీల్ చేస్తారనేది. ఇక నెంబర్ 6లో మిల్లర్ గురించి మనకు తెలిసిందే. లాస్ట్లో వచ్చి మరి ఒంటి చేత్తో మ్యాచెస్ అయితే అటున్నది ఇటు దింపుతాడు. మరి లాస్ట్ సీజన్లో కూడా మనం చాలా మ్యాచెస్ చూసినాం. 259 రన్స్ కొట్టిండు, 145 స్ట్రైక్ రేట్తో మరి డౌన్ ది ఆర్డర్ వచ్చి. ఇక నెంబర్ 7లో రాహుల్ తివాటియా గురించి కూడా మనకు తెలుసు. మరి మంచి ఫినిషరు, చాలా మరి ప్రూవ్ చేసుకున్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఎన్నో మ్యాచ్లో ఒంటి చేత్తో గెలిపించిండు. మరి మ్యాచ్ ఓడిపోతున్న సమయంలో కూడా వచ్చి మరి మ్యాచ్ అయితే అటున్నది ఇటు మలిపిండు. ఈ సీజన్లో కూడా మరి అదే చేస్తాడు. ఇక నెంబర్ 8లో మరి రషీద్ ఖాన్ గురించి మన అందరికీ తెలిసిందే. చాలా మరి వికెట్ టేకరు. తన 4 ఓవర్స్ మనకు బ్యాంక్లో ఉన్నట్టు అని చెప్పుకోవచ్చు. లాస్ట్ సీజన్లో ఏకంగా 27 వికెట్లు తీసిండు. ఇక బ్యాట్తో కూడా మరి 200 స్ట్రైక్ రేట్తో 130 రన్స్ అయితే కొట్టిండు. మరి ఈ సీజన్లో కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తాడు. ఇక నెంబర్ 9లో మోహిత్ శర్మ కూడా 1 కాదు 2 కాదు ఏకంగా 27 వికెట్లు తీసిండు లాస్ట్ సీజన్లో. మరి 2 4 వికెటాలు ఉన్నాయి, 1 5 వికెటాలు ఉంది. మరి ఈ సీజన్లో కూడా అదే కంటిన్యూ చేయాలని ఇతను చూస్తాడు. ఇక నెంబర్ 10లో ఉమేష్ యాదవ్ గురించి మన అందరికీ తెలిసిందే. మరి చాలా లాస్ట్ సీజన్ ఇబ్బంది పడ్డాడు. మరి కోల్కతా నైట్ రైడర్స్కి ఆడుతున్నప్పుడు. మరి ఈ సీజన్లో గుజరాత్కి వచ్చిన కాబట్టి అయినా ఫేత్ మారుతుందనేది చూడాలి. ఇక నెంబర్ 11లో మరి స్పెన్సర్ జాన్సన్ నూర్ అహ్మద్. మరి అక్కడ ఒకటే స్పిన్నర్ ఉన్నట్టు అక్కడ రషీద్ ఖాన్ మరి నూర్ అహ్మద్ వైపే వెళ్ళే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే మరి అక్కడ ఒమర్ జాయ్, విజయ్ శంకర్ పేస్ డిపార్ట్మెంట్లో మరి ఓవర్స్ అయితే కొన్ని షేర్ చేసుకుంటారు కాబట్టి మరి నూర్ అహ్మద్ వైపే వెళ్ళే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ కింద మరి అక్కడ అభిమాన్ మనోహర్ ఉన్నాడు అండ్ షారుఖ్ ఖాన్ ఉన్నాడు. మరి ఎవరికైనా ఒకరికైతే ఛాన్స్ అయితే రావచ్చు. ఇక ఫైనల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే శుభ్మన్ గిల్ కెప్టెన్, 2లో వృద్ధిమాన్ సాహా, 3లో సాయి సుదర్శన్, నెంబర్ 4లో విజయ్ శంకర్, నెంబర్ 5లో అజ్మతుల్లో ఒమర్ జాయ్, నెంబర్ 6లో డేవిడ్ మిల్లర్, నెంబర్ 7లో రాహుల్ తివాటియా, నెంబర్ 8లో రషీద్ ఖాన్, నెంబర్ 9లో ఉమేష్ యాదవ్, నెంబర్ 10లో మోహిత్ శర్మ, నెంబర్ 11లో నూర్ అహ్మద్. వీళ్ళకు నెంబర్ 8 రాగా మంచి సాలిడ్ బ్యాటింగ్ అయితే ఉంది. నెంబర్ 9 వచ్చిన ఉమేష్ యాదవ్ కూడా పెద్ద 6లో ఎబిలిటీ ఉంది. ఓవరాల్ చూసుకుంటే మరి చాలా బెటర్ అని ఉంది టీం మాత్రం. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది. ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ చూసుకుంటే మరి అక్కడ హార్దిక్ పాండ్యా మరి గత సీజన్లో మరి అక్కడ గుజరాత్ని ఫైనల్ దాకా తీసుకువెళ్ళిండు. ఫస్ట్ సీజన్లో కప్పు గెలిపించిండు. మరి వాళ్ళకి ఎగనెస్ట్గా ఇప్పుడు ఆడుతున్నాడు, దట్టు కెప్టెన్సీ కూడా చేస్తున్నాడు. కాబట్టి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది చూడాలి. ఇక ఎంఐ లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మరి అక్కడ టేబుల్లో అయితే 4th ప్లేస్లో నిలిచింది. 14 మ్యాచ్లో 8 గెలిచింది, 6 మ్యాచ్లు అయితే ఓడిపోయింది. ఇక ఎలిమినేటర్ మ్యాచ్లో ఎల్ఎస్జీ పైన గెలిచింది. ఎలిమినేటర్ 2 మ్యాచ్లో మరి జీటీ పైన ఘోరంగా ఓటమి పాలైంది. మరి ఈ మ్యాచ్లో ఏమైనా రివెంజ్ తీసుకుంటారనేది చూడాలి.
ఇక వీళ్ళ కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే మరి ఓపెనర్స్గా రోహిత్ శర్మతో అప్పుడు ఇషాన్ కిషన్ బరిలోకి దిగుతారు. ఇక రోహిత్ శర్మ ఇప్పుడు ప్లేయర్ కింద ఆడుతున్నట్టు మరి ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. లాస్ట్ సీజన్లో మరి డీసెంట్గా రాణించిండు. ఇక మరోవైపు ఇషాన్ కిషన్ కూడా మరి అక్కడ మరి కసివిని ఉన్నాడని చెప్పుకోవచ్చు. మరి రీసెంట్గానే సెంట్రల్ కాంట్రాక్ట్స్ కోల్పోయిండు. మరి ఇతని దగ్గర నుంచి ఎలాంటి నాక్స్ వస్తారనేది ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. లాస్ట్ సీజన్లో మరి కూడా మంచిగా రాణించిండు. 454 రన్స్ అయితే కొట్టిండు. 3 50s ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా చాలా బెటర్గానే ఉంది. 30 యావరేజ్ ఉంది. మరి చూడాలి మరి ఈ సీజన్లో ఎంతవరకు రాణిస్తారు అనేది. ఇంకా నెంబర్ 3లో తిలక్ వర్మ కూడా ఆడిన 11 మ్యాచ్లో 343 రన్స్ కొట్టిండు. 42 యావరేజ్తోని, 162 స్ట్రైక్ రేట్తోని. మరి చూడాలి మరి ఈ సీజన్లో కూడా మరి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు తిలక్ వర్మకి పర్సనల్గా కూడా. రాబోయే T20 వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకొని మరి ఏ విధంగా ఆడుతారనేది చూడాలి. ఎందుకంటే టీమిండియా ర్యాడర్లో ఉండడం ఒకటి ఈ సీజన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు తిలక్ వర్మ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే. ఇక నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్ లేడు కాబట్టి మరి ఇంకా ఫిట్నెస్ ప్రూవ్ చేసుకోలేదు కాబట్టి అక్కడ అతని ప్లేస్లో మాత్రం నేహల్ వద్దర్ని బరిలోకి దింపనున్నాడు. నేహల్ వద్దర్ గురించి మనందరికీ తెలిసిందే. లాస్ట్ సీజన్లో మరి మెరుపులు ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చి మరి ఈ సీజన్లో కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తాడు. ఇక నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా కెప్టెన్. మరి హార్దిక్ పాండ్యా మరి వాళ్ళ హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నాడు. లాస్ట్ సీజన్ మరి గుజరాత్కి ఆడిండు, అక్కడ కెప్టెన్సీ చేసిండు. మరి ఇప్పుడు వాళ్ళకి ఎగనెస్ట్గా ముంబై ఇండియన్స్కి ఆడుతుండు, కెప్టెన్సీ చేస్తున్నాడు. మరి అక్కడ క్రౌడ్ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మనకి కనబడుతుంది. మరి చూడాలి మరి హార్దిక్ పాండ్యా ఎంతవరకు ముంబై ఇండియన్స్ను ముందుకు తీసుకువెళ్తాడో. ఇక నెంబర్ 6లో టిమ్ డేవిడ్ గురించి మనందరికీ తెలిసిందే. మరి యార్కర్ వేస్తే ఎక్కడ వేసినా అని చాలా మరి బాల్ అనేది బౌండరీ బయటకు పోవాల్సిందే. మరి అలాంటి ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా ఆస్ట్రేలియా కూడా మంచిగా రాణిస్తున్నాడు. ప్యూర్ ఫినిషర్ కింద ప్రూవ్ చేసుకుంటున్నాడు. మరి చూడాలి ముంబై ఇండియన్స్కి ఏ విధంగా రాణిస్తారు అనేది. ఇక నెంబర్ 7లో మహమ్మద్ నబీ గురించి మనందరికీ తెలిసిందే. అటు బ్యాట్తో కానీ ఇటు బాల్తో కానీ ఈక్వల్గా కంట్రిబ్యూట్ చేస్తాడు. ఇంకా కొంచెం స్పిన్ వికెట్లు మాత్రం చాలా డేంజరస్ బౌలర్ కింద మారే కూడా అవకాశం ఉంటుంది. మరి చూడాలి మరి ఇతను కూడా మరి చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతున్నాడు. ఇక నెంబర్ 8లో గిరాల్ కోహ్లీ గత వరల్డ్ కప్లో సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. కానీ మరి T20లో మరి అతని ఫిగర్స్ చూసుకుంటే వికెట్లు ఉన్నా కానీ అక్కడ రన్స్ మాత్రం చాలా లీక్ చేస్తాడు. మరి చూడాలి మరి ఇతను కూడా మరి ఏ విధంగా రాణిస్తాడు అనేది. ఇక నెంబర్ 9లో పీయూష్ చావ్లా మరి 1 కాదు 2 కాదు ఏకంగా 22 వికెట్లు ఇచ్చిండు లాస్ట్ సీజన్లో. మరి ఏకంగా లెగ్ స్పిన్నర్ అని చెప్పుకోవచ్చు. మరి ఇతనికి ముంబై ఇండియన్స్కి ఇప్పుడు కూడా మరి శ్రేయస్ గోపాల్ ఉన్నాడు కానీ మరి అతనికి ఎంతవరకు ఛాన్స్ ఇస్తారనేది చూడాలి. ఇతనికి బ్యాకప్గా ఉన్నాడు కానీ అక్కడ. ఇక నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా గురించి మనందరూ తెలిసిందే, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంచి ఫామ్లో ఉన్నాడు అటు టెస్టులో. అటు ముంబై ఇండియన్స్ కూడా మరి లాస్ట్ సీజన్ మిస్ అయిండు కాబట్టి ఈ సీజన్లో ఖచ్చితంగా మరి అతని మార్క్ అనేది ప్రూవ్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక బుమ్రా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. రాబోయే T20 వరల్డ్ కప్ ఉంది కాబట్టి ఎన్ని తక్కువ మ్యాచెస్ ఆడితే అంతా మనకే మంచిదని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 11లో అక్కడ ముగ్గురు కనబడుతున్నాం మనకు ఫారెన్ ఫాస్ట్ బౌలర్స్. నువాన్ తుషార్ ఉన్నాడు, అక్కడ లూక్ వుడ్ ఉన్నాడు. ఇంకా మొన్న రీసెంట్గా కొత్త ఆడైన సౌత్ ఆఫ్రికన్ అండర్-19 బౌలర్ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురిట్లలో ఎవరికైనా ఒకరికి ఛాన్స్ అయితే రావచ్చు. ఫస్ట్ ప్రియారిటీ అయితే నువాన్ తుషార్కి అయితే దక్కచ్చు. మరి చూడాలి మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్స్గా మరి అక్కడ విష్ణు వినోద్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి మరి వాళ్ళకైతే ఛాన్స్ అయితే రావచ్చు. ఇక ఫైనల్గా ప్లేయింగ్ 11 ఒకసారి మనం చూసుకుంటే మరి అక్కడ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో తిలక్ వర్మ, నెంబర్ 4లో నేహల్ వద్దేరా, నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా కెప్టెన్, నెంబర్ 6లో మహమ్మద్ నబీ, నెంబర్ 7లో టిమ్ డేవిడ్, నెంబర్ 8లో గిరాల్ కోహ్లీ, నెంబర్ 9లో పీయూష్ చావ్లా, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 11లో నువాన్ తుషార్, లూకీ ఫుడ్. ఇక ఓవరాల్లో చూసుకుంటే మాత్రం చాలా డెడ్లీగా కనబడుతుంది మరి టీం మాత్రం. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది, హార్దిక్ పాండ్యా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ 11 కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరి ఏ టీం గెలుస్తుందో కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.